పాప నెల రోజులు ఇద్దరు మంచిగానే ఉన్నారు. సరేలే మా పిల్లగాడు మంచిగానే ఉంటే చాలే మాకు సుఖంగా పైసలతోనే ఏముంది అని అనుకున్నాము. మా బాబే ఆ పిల్లకు పుస్తెళ్తాడు, చేను అన్నీ వాని ఖర్చుతోనే చేసినాడు. పెళ్ళి కూడా 2-3-4 లక్షలు అయింది. ఖర్చు అంతా వాడు పెట్టుకున్నాడు. వాళ్ళది ఒక్క రూపాయి ఖర్చు లేదు. మొత్తం ఖర్చు అంతా పెట్టి మా తమ్ముడే చేసుకుంటే సార్. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ పాపకు బ్యాంకు మేనేజర్తోనే ఏమో సంబంధం ఉందంట. ఆ బ్యాంకు మేనేజర్కి ఫస్ట్ ఒక భార్య ఉందంట. ఆ భార్యకు పిల్లలు లేదన్న విషయం తెలుసు. మాకు ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. అయితే ఆ పాప ఆయనను చేసుకుందామని పోయినదంట. తర్వాత వాళ్ళ భార్య కేసేస్తా అనేసరికి ఆమె ఇక్కడ మా తమ్ముని మళ్ళీ మాయమాటలు చెప్పి మా తమ్ముడు చేసుకుందంట సార్. మార్చి 13వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు లెక్క వేస్తే 100 రోజుల టైంలో 2200 కాల్స్ మాట్లాడిందంట ఆ బ్యాంకు మేనేజర్తో. ఆ పిల్ల ఫోన్లో కాల్స్ చూస్తే మా అమ్మ అడిగితే మా అమ్మతోనే మాట్లాడుతుంటే మా అమ్మతోనే మాట్లాడుతుంటే అని చెప్పిందంట. సరేలే తల్లి కదా మాట్లాడుతుంది కదా అని అనుకున్నారు వీళ్ళు. లోపల ఉండి ఎప్పుడైనా కనిపిస్తే ఎవరితో మాట్లాడుతున్నా అంటే అమ్మతోనే మాట్లాడుతున్నా. సరే అలా అమ్మనే కదా అన్నట్టు ఏమనలేకపోయిండ్రు. తర్వాత ఏమైంది, మా తమ్ముతో 100 రోజుల్లో 120 కాల్సే మాట్లాడింది. తర్వాత మా తమ్ముడిని అది పొలం ఎంకరేజ్ అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి తీసుకుపోయి మా తమ్ముని సార్ దారుణంగా 2 కత్తులతో 2 పొడిస్తే మొత్తం ఇట్లా కట్ చేస్తే తలంతా తెగింది సార్. మళ్ళీ ఇక్కడ ఒడిచినాడు, పేగులన్నీ బయటకు వచ్చినాయి సార్. మా తమ్ముడు చాలా బుద్ధిమంతుడు, గుణవంతుడు. ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు పాడైపోతుందేమో అన్న ఉద్దేశంతోనే నా తమ్ముడు జాలి చూపించినందుకు సార్, తండ్రి లేని పిల్ల అని జాలి చూపించినందుకు నా తమ్ముడినే అన్యాయం చేసి పడేసిండ్రు చూడు సార్. నా తల్లిదండ్రి మేమే కదా బాధపడుతున్నది. ఆ పిల్ల బాగానే ఉంది. దాని పైసల కోసం వచ్చి ఒక్క పైసా తీయకుండా దాని ఆడపిల్ల అని చూసిన పాపం అన్నందుకు పుణ్యం అని పోతే పాపం వెంబడొచ్చి మా పిల్లగాని మాకు లేకుండా పోయింది చూడండి సార్. వాళ్ళ మీద మాత్రం కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళకు అసలు జీవితంలో మేము ఎందుకు పుట్టినాం రా నాయన ఈ జీవితం అనే పరిస్థితి తీసుకురావాలని గవర్నమెంట్ని ప్రజలను అందరినీ కోరుతున్నా సార్. అట్లాంటి ఆడది 10 మంది ఎవరైనా చెడు తప్పు చేయాలన్నా కూడా భయపడిపోవాలి. ఆ విధంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా అందరినీ సార్. ఇదే నేను మా తమ్ముడు సార్ ఎంత చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినాం సార్. ఎంత ప్రేమగా ఉంటుంటాం సార్. నా తమ్ముడు ఒకరి జోలికోడు, ఒకరికి కొట్లాట పెట్టేటోడు కాదు. కొట్లాటలు జరుగుతాయంటే మొదలు దూరం ఉండేటోడు, కలిపేటోడు, 10 మంది పంచాయతీలు తెంపేటోడు. అటువంటి మంచి పిల్లగాని బంగారం సార్. అనిముత్యం, గుణవంతుడు, బుద్ధిమంతుడు. ఎంత మంచి మనసు అంటే అంత మంచి మనసు. మా పిల్లగాని పరిస్థితి ఇంత ఘోరంగా చేసింది. అటువంటి వాళ్ళు భూమి మీద బతకకూడదు సార్ నన్ను అడిగితే.